ఓం గం గణపతయే నమః. 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 అసుర మహానాయకుడికి అసుర మహానాయకుడికి తమరు ముల్లోకాలను జయించి వచ్చినందుకు అభినందనలు స్వామి. త్రిలోకాధిపతి పీఠాన్ని తమరు కైవశం చేసుకున్నారు. అది సరేగాని ముందుగా ఇది చెప్పు, త్రిలోక యువరాజ్ ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు నా పుత్రుడు? మీకు తెలీదు స్వామి, తనకి ఒక కొత్త గురువు లభించారు. ఆయన విద్యాభ్యాసాన్ని ఆరంభించారో లేదో, ఎంత మార్పు వచ్చిందో తెలుసా మన పుత్రుల్లో? మార్పొచ్చిందా? ఏమిటా మార్పు? స్వామి, తెల్లవారగానే క్రమం తప్పకుండా తను పాఠం నేర్చుకోవడానికి వెళ్తాడు. సంపూర్ణ శ్రద్ధతో రోజంతా కూడా ఏకాగ్రతతో పాఠాలు వల్ల వేస్తుంటాడు. ఇప్పుడు తనలో కోపం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మిగిలిన విద్యార్థులని పీడించడం కూడా మానేశాడు. పైగా వారికి సహాయం కూడా చేస్తున్నాడు. మాంసాహారం తినడం కూడా మానేశాడు. ఏంటి అంటే ఆ గురువు వచ్చి అసుర ప్రవర్తుల్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఎవరా కొత్త గురువు? మా పుత్రుడిలో అందరికీ హాని తలపెట్టే స్వభావాన్ని నాశనం చేయడానికి ఆయనెవరు డాకినే? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో చెప్పు నాకు. గురుకులంలో ఉన్నాడు స్వామి. గురుకులంలోనా? స్వామి, తను పాఠాలు చదువుకోనివ్వండి. ఊరుకో నువ్వు. ఎప్పుడు కావాలన్నా వెళ్ళి చూడవచ్చు. పాఠాల వేలైతే నాకేమిటి? కొడుకు పాఠం కోసం నన్నెలా ఆగమంటావు? అది అసంభవం. స్వామి, ఆ జ్ఞానారి అన్నయ్యను కలవడానికి వెళ్తున్నాడు. అక్కడ తనేమైనా అర్థరహితంగా మాట్లాడితే అన్నయ్య గారికి ఆగ్రహం కలగవచ్చు. గురువుకే ఇంతటి దురహంకారం ఉంటే ఎలా? ఈ అసుర మహారాజు పుత్రుడినే ఈ విధంగా నేలపైన కూర్చోబెట్టడానికి ఎన్ని గుండెలు నీకు? ఏ ఋషి, నా ప్రశ్న నీకు వినిపించిందా లేదా? త్రిలోకాధిపతి అసుర సమ్రాట్ జ్ఞానారి పుత్రుడి తను ఇలా నేలపైన కూర్చోబెట్టే ధైర్యం ఎలా వచ్చింది నీకు? నన్ను చూసి గుడ్లు ఊరిమే అంత గొప్పవాడివా నువ్వు? మాట్లాడవేం? నా ప్రశ్నకి సమాధానం చెప్పు. పితృదేవా, ప్రణామాలు పితృదేవా. గర్వాంధకారంతో ప్రవర్తించే సుబోధుడు నాకు పాదాభివందనం చేయడమా? డాకిని చెప్పిన మాట నిజమే. తనలో చాలా మార్పు వచ్చింది. నన్ను క్షమించండి నాన్నగారు. నేను నా ధ్యానంలో ఎంత లోతుగా లీనమైపోయానంటే చివరికి తమ ఆగమనాన్ని కూడా గుర్తించలేకపోయాను. పుత్రా సుబోధ, నన్ను క్షమాపణలు కోరడం గాని నా పాదాలను స్పర్శించడం గాని నాకు ప్రధానం కాదు పుత్రా. రా, వచ్చి మీ నాన్నగారి గుండెలకు హత్తుకో. నాన్నగారు, వీరు స్కంద మహర్షి. వారు ఏం చెప్పారో తెలుసా?
ఆనందం అనేది తండ్రి పాదాలని స్పర్శిస్తే లభిస్తుంది అని. ఆ ఆనందం అపరిమితమైనది. ఈరోజు నేను తమరి చరణధూళిని నా శిరస్సును ధరించగానే నాకా పరమానంద అనుభూతి కలిగింది నాన్నగారు. నా జన్మ ధరించింది. బాగుంది. ఈ గురువు నా పుత్రుడిపైన మంచి ప్రభావాన్ని చూపించారు. తన బోధనల ద్వారా నా పట్ల, నా మీద భక్తి భావాన్ని జాగృతం చేశారు ఈ గురువు గారు. బాగుంది. ఇంకా ఏం నేర్పారు మీ కొత్త గురువు గారు? భక్తిలోని సుమధురమైన సుందర జ్ఞానాన్ని వీరు నాకు ఇచ్చారు నాన్నగారు. భక్తి? ఎవరి భక్తి? దైవం పట్ల భక్తి. అయితే నీ దైవం ఎవరో చెప్పు. నాన్నగారు, నా దైవం సర్వత్రా ఉన్నాడు, సర్వస్వమై ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అన్ని తానై ఉన్నాడు, తమలోనే. వా వా, అద్భుతం, అత్యద్భుతం పుత్ర. నాకు సంతోషంగా ఉంది. నువ్వు మా పుత్రుడికి తగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నావు. నేను కేవలం ఒక వాహికను. మన సుబోధుణ్ణి సత్య మార్గంలో ముందుకు నడిపించడం నా యొక్క ధర్మం. పుత్ర, నువ్వు మీ దైవాన్ని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవాలనుకుంటున్నావా? అయితే నాన్నగారు నాకు శ్రీ గణేశుడి దర్శనానికి తీసుకువెళ్తారా? ఆ స్వామిని దర్శించుకుంటే నాకెంతో ఆనందం లభిస్తుంది. అలాగే నాన్నగారు. అయితే ఆలస్యం దేనికి? రా నాతో. వెళ్ళువచ్చా? ఆ 4 పదాల మంత్రాన్ని ప్రసాదించడం ద్వారా నేను నీకు సకల సృష్టిలోని జ్ఞానాన్ని ఇచ్చాను. నేను నేర్పిన పాఠాన్ని ఎప్పుడు కూడా మననం చేసుకుంటే ఎటువంటి కష్టాలు నీ పరిసరాలకు కూడా రాలేవు. ఎందుకంటే ఇక దైవం కలకాలం నీతోనే ఉంటాడు. అవును, అది నిజమే. దైవం ఎల్లప్పుడూ సుబోధుడితోనే ఉంటాడు. నన్ను ఆశీర్వదించండి గురుదేవా. ఆయుష్మాన్ భవపుత్ర. నా పుత్రుడు ఒక సన్యాసికి తల వంచడాన్ని నేనెంత మాత్రం సహించలేను. వెళదాం పదా. నేను ఈరోజు ఎంతో గౌరవాన్ని పొందిన అనుభవం కలుగుతుంది నాకు. ఇప్పుడు నా పుత్రుడు నన్నే దైవ సమానుడిగా చూసుకుంటున్నాడు. నాకెంతో ఆనందంగా ఉంది. సాక్షాత్తు నాన్నగారి నిజమైన భగవంతుడి దగ్గరకు తీసుకువెళ్తున్నారు నన్ను. నా దైవం శ్రీ గణేశుడే. సుబోధ్, నీవు పయనించే మార్గం అనేక కష్ట నష్టాలతో నిండి ఉంటుంది. నువ్వు గణేశుడి యొక్క నామాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు. ఇప్పుడు అదే భక్తి నీకు ఏకైక శక్తిగా మారుతుంది. త్రిలోకాధిపతి జ్ఞానానికి, త్రిలోకాధిపతి జ్ఞానానికి, త్రిలోకాధిపతి జ్ఞానానికి, త్రిలోకాధిపతి జ్ఞానానికి, త్రిలోకాధిపతి జ్ఞానానికి. నాన్నగారు, తమరు నాతో చెప్పారు కదా దైవ దర్శనం ప్రసాదిస్తానని. చూసావా డాకిని, మన పుత్రుడు దైవ దర్శనానికి ఎంత ఉత్సాహంగా ఉన్నాడో. తనకి నేను చూపించబోయే దైవం, తనలోని భక్తికి శ్రద్ధకి నేనెంతో పొంగిపోతున్నాను. రా పుత్ర. అదిగో అక్కడ, నా ఆదేశం మేరకు అక్కడ ఒక విగ్రహం నిర్మించబడుతుంది. బహుశా శ్రీ గణేశుడి శిలా విగ్రహమే రూపొందించబడుతోంది ఇక్కడ. స్కంద మహర్షుల వారు వర్ణించిన రూపానికి ఇక్కడ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు నాకు గణేశుడి సాక్షాత్ దర్శనం లభిస్తుంది. ఇప్పుడు ఆ విగ్రహం ముందు పద్మాసనంలో కూర్చొని గణపతి మంత్రాన్ని జపించుకోవచ్చు. పుత్ర, అక్కడే నిలబడ్డావేం? ఇలారా.
ఇదేంటి ఈ విగ్రహం? చెప్పు పుత్ర, ఎలా అనిపిస్తుంది నీకు? మన దైవ విగ్రహం నచ్చిందా నీకు? దైవమా? కానీ ఇది దైవం కాదు కదా. ఇది మీరు నాన్నగారు. అతి మధురమైన సుమనోహరమైన రూపాన్ని వర్ణించారు గురుదేవులు. నాన్నగారు తనే దైవం, సర్వత్రా ఉన్నారు. తనే సర్వస్వం, అందరిలోనూ అన్నింటిలోనూ తమరే దైవం. దైవం అంటే నేనే కదా. ఈ విషయం మీ గురువే చెప్పారుగా. నేను కైలాసం, బ్రహ్మలోకం, వైకుంఠం, స్వర్గాలపైన విజయం పొందిన ఏకైక మహారాజును నేను. కనుక నేనే దైవాన్ని. అందరూ నన్నే పూజించాలి. నా నామాన్నే జపించక తప్పదు. నమో జ్ఞానానియే నమః. నాన్నగారు, తమరి మాటలు అక్షర సత్యాలు. కానీ దైవం అంటే త్రిలోకాధిపతి మాత్రమే కాదు. తను సర్వవ్యాప్తి, సకల చరాచర సృష్టిలో అణువణువున ఉన్నాడు. తను పంచభూతాల్లో ఉన్నాడు. ఏ దైవం తమరిలోనూ నాలోనూ కూడా కొలువై ఉన్నాడో ఆ దైవం తమరు కాదు నాన్నగారు. తను మనందరి దైవం, పరబ్రహ్మ శ్రీ గణేశుడే. తను ఆద్యంతరహితుడైన పరబ్రహ్మ, నాకు దేవుడు, తమరికి దేవుడే. కుమారుడే గణేశుణ్ణి తన ఈశ్వరుడని నమ్ముతున్నాడా? ఏమన్నావు నువ్వు? నిజమే చెప్పాను నాన్నగారు. మనం సామాన్యమైన ప్రాణులం. రకరకాల మోహాలకు మాయలకు లొంగిపోయి మనలోని అంతర్దృష్టిని పోగొట్టుకుంటున్నాం. ఒక్కోసారి ఆధిపత్యం మోహం, మరోసారి సంసారిక సుఖాల మోహం మన మనసును ఆశాపాశాలతో బంధించబడి ఉంటాయి. వాటిలో పడి నాన్నగారు మనం మన జీవితాన్నంతా వృధా చేసుకుంటున్నాం. అందుకే నాన్నగారు, తమరికి నా విన్నపం ఒకటే. నాన్నగారు, ఐహిక భవబంధాల నుండి విముక్తి పొందండి. మర్చిపోండి లోకాధిపత్యం. ఒక్కసారి శ్రీ గణేశుడి భక్తిలో లీనమై చూడండి. నాన్నగారు, ఒక్కసారి శ్రీ గణేశుడి నామం జపించండి. అప్పుడు మీకు కూడా శాంతి, సంతోషాల అనుభూతి కలుగుతుంది. నా మాట నమ్మండి నాన్నగారు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సుబోధ! నీకెంత ధైర్యం లేకపోతే నా ముందే నిలబడి ఆ గణేశుడి గురించి గొప్పలు చెప్తావా? నీకు ఆ గణేశుడి గురించి ఏం తెలుసు? మా నాన్నగారు అంటే మీ తాతగారు అసురేంద్రుడు దుర్బుద్ధిని అంతం చేశాడని నీకు తెలుసా? కానీ నాన్నగారు, శ్రీ గణేశుడు ఎవ్వరికీ శత్రువు కాదు. వారి భక్తులెప్పుడైనా ఏదైనా తప్పు చేసినా సరే వారిని సన్మార్గంలోకి రావడానికి అవకాశాలు ప్రసాదిస్తూ ఉంటారు.
ఆయన ఎవరినైనా దండించారంటే వారు వారి పరిధులన్నింటినీ ఉల్లంఘించి ధర్మపదానికి ఎంత దూరమై సన్మార్గానికి రావడానికి అసంభవమైనప్పుడే శిక్షిస్తారు. నాన్నగారు, శ్రీ గణేశుడే స్వయంగా తాతగారిని అంతం చేశారంటే వారు చేసిన పాపాలన్నీ నశించాయని అర్థం. అందుకే గణేశుడు వారిని సంహరించి సద్గతిని ప్రసాదించాడు. ఆ గురువు, ఆ దుష్టాత్ముడే నా కుమారుడికి మతి పోగొట్టాడు. ఇదంతా గణేశుడి మోసమే. తనే ఆ గురువును పంపించి నా ఏకైక పుత్రుడి మనసుని కలుషితం చేశాడు. ఆ గురువుని నా ముందుకు తీసుకురండి, నేను తనని అంతం చేస్తాను. ఆ గణేశుడి గురించి అబద్ధాలు నూరిపోచాడు. అతన్ని నీ కళ్ళ ముందే నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాను. ఎప్పుడైతే మీ గురువు శిరస్సు కట్కచలడానికి శిరస్సు నుండి వేరుపడిన కాళ్ళ ముందు పడుతుందో అప్పుడు అందరికీ తెలుస్తుంది ఆ గణేశుడి భక్తులకు ఏం గతి పడుతుందో. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఏ ఋషి, వినబడడం లేదా నీకో? నిన్నే. ఇంక లేచిరా. త్రిలోకాధిపతి అసురేంద్రుడు జ్ఞానారి నిన్ను తీసుకురమ్మన్నారు. మా యువరాజు బుద్ధిని వక్ర మార్గం పట్టించినందుకు కఠిన శిక్ష అనుభవించక తప్పదు. అది వక్ర మార్గం కాదు, కాబోయే యువరాజుని సన్మార్గంలోకి తీసుకుని వచ్చే సత్కార్యం చేశాను నేను. మర్యాదగా చెబితే వినేటట్లు లేడు. ఇతని బట్టి బంధించండి. అసుర మహారాజు దగ్గరికి లాక్కుంటూ తీసుకెళ్తా. ఏ ఇప్పుడు భయంతో తెరుచుకున్నాయా నీ కళ్ళు? నా కళ్ళు కాదు, ఇప్పుడు మీ కళ్ళు ఎలా తెరుచుకుంటాయో మీరే చూడండి సైనికులారా. పట్టుకోండి అతన్ని, బంధించండి అతన్ని. ఆయుధాలన్నిటినీ ఒక్క దెబ్బతో ఎగరగొట్టాడు. ఇదెలా సాధ్యం? చూస్తుంటే ఇతను పెద్ద మాయలమారి ఋషిలా ఉన్నాడు. మాయలమారిని కాదు, యుద్ధ వీర మహర్షిని. భయపడకండి అసురులారా, పట్టుకోండి ఈ దుర్మార్గ మహర్షిని. ఒక సామాన్యమైన ఋషిని బంధించి తేవడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది నా సైనికులకు? కానీ నాన్నగారు, స్కంద మహర్షి సామాన్యమైన ఋషి కాదు. సామాన్యుడయ్యే ప్రసక్తే లేదు. నాలాంటి గర్విష్ఠులలోనే నాన్నగారు వారు భక్తిని జాగృతం చేశారు. పుత్రా సుబోధ, బహుశా నేను నీ పట్ల అలసత్వం ప్రదర్శించాను. నేను త్రిలోకాన్ని జయించడానికి వెళ్ళాను. ఇక్కడ నిన్ను చూసుకోవడానికి మీ మాత ఈ మూర్ఖ శిఖామణి ఉందని భావించాను. ఎవరో పనికిరాని గురువును తీసుకొచ్చి మీ గురుకులంలో నియమించింది. ఇందులో నీ తప్పేమీ లేదు పుత్ర. ఇదిగో ఇలాగే ఉంటాయన్నీ. ఒక్క మగాడు త్రిలోకాధిపతి కాబోయే రాకుమారుడి బాధ్యతలని ఒక స్త్రీ పైన వదలకూడదని అర్థమైంది. మీ నాన్నగారు ఇక్కడ లేనప్పుడు నీకు మార్గదర్శనం చేయడానికి ఒక పురుషుడి అవసరం ఉంది. సరిగ్గా సమయం చూసి వచ్చాడు ఆ మహర్షి. నీ తెలిసి తెలియనితనంతో అతడి మాయమాటలు నమ్మి తనని నా పుత్రుడికి గురువుగా నియమించావు. ముందా మహర్షిని తెచ్చి నా ముందు నిలబెట్టనివ్వు. అప్పుడు నీకు చూపిస్తాను తన అసలు స్వరూపాన్ని. నీ మనసంతా నిండిపోయిన గణేశుడి మాయలన్నీ వాటంతటవే అన్నీ తొలగిపోతాయి. నాన్నగారు, మాయా మహిమలు నా మనసు నుంచి ఆవరించి ఉండేవి. వాటిని మా గురువు తుడిచిపెట్టాడు. దయచేసి మీరు నా విన్నపాన్ని ఆలకించండి. వారి ముందుకు వెళ్ళి వారి మార్గదర్శనాన్ని సంపాదించుకోండి. వారు తమరిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించి తమరి హృదయంలో సత్యం, దైవం పట్ల భక్తి భావాన్ని జాగృతం చేసి
మార్గదర్శనం చేస్తారు. ఎక్కడ ఆ సైనికులు? ముందా పూటకపు ఋషిని తక్షణమే తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. మా సైనికులపై ఇంత దారుణమా? మంచి గురువు మనల్ని సత్య మార్గంలో దైవానికి సన్నిహితంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రధానం.